Hey guys, welcome back to my YouTube channel. సో, యాస్ పార్ట్ ఆఫ్ ద అడ్వాన్స్‌డ్ మనం ఏంటంటే ఫంక్షనాలిటీ గురించి నేర్చుకున్నాము. సో, నావిగేషన్ ఫంక్షనాలిటీస్. సో, బిఫోర్ గోయింగ్ దట్ మనకేంటంటే ఒక ఈవెంట్ గురించి తెలియాలి. సో, దట్స్ వై ఐయామ్ కవరింగ్ దట్ ఈవెంట్. సో, ఆ ఈవెంట్ పేరొచ్చేసి మౌస్ ఎంటర్ ఈవెంట్. ఓకేనా? మౌస్ ఎంటర్ ఈవెంట్. సో, వాట్ ఈస్ మౌస్ ఎంటర్ ఈవెంట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ. ఇక్కడ నేనేం చేశానంటే హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఓన్లీ హెచ్1 ట్యాగ్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఓకే. సో, ఐ యామ్ గెట్టింగ్ దట్ హెచ్1 ట్యాగ్ హియర్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో, సింపుల్‌గా నేను హెచ్1 ట్యాగ్ అనేది తెచ్చుకున్నాను. ఓకే. ఇప్పుడు నేనేంటంటే ఈ హెచ్1 ట్యాగ్‌కి ఒక ఈవెంట్ లిజనర్ అనేది రాయాలనుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ మౌస్ ఎంటర్. ఓకేనా. సో, ఎల్1 డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ మనం ఇప్పటిదాకా ఏదైతే నేర్చుకున్నామో క్లిక్ ఈవెంట్ సేమ్ అలానే ఈ మౌస్ ఈవెంట్ కూడా ఫంక్షనాలిటీ అనేది రాస్తాము. అర్థమైందా? మనం ఇప్పటిదాకా ఏదైతే నేర్చుకున్నామో క్లిక్ ఈవెంట్ సో, సేమ్ అలానే మౌస్ ఎంటర్ ఈవెంట్ కూడా అలానే రాస్తాం. సింపుల్‌గా ఇక్కడ ఏంటి మనం ఇక్కడ క్లిక్ అని రాస్తాం కదా! ఇక్కడ ఏంటంటే మనం మౌస్ ఎంటర్ ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ నేనేం చేస్తానంటే అలర్ట్ ఓకే. ఆహ్, ఈవెంట్ ఫిగర్ ఓకే. సో, ఇలా ఏంటంటే నేను రాసుకున్నాననమాట. ఈవెంట్ ట్రిగ్గర్ అని. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎప్పుడైతే ఈ హెచ్1 ట్యాగ్ ఉందో, ఈ హెచ్1 ట్యాగ్ ఉందో దాని మీద కర్సర్ పెడితే నాకు అలర్ట్ వచ్చిద్దనమాట. అర్థమైందా? దాని మీదకి నేను కర్సర్ పెడితే నాకు అలర్ట్ అయితే వచ్చిద్ది. సో, దిస్ ఈజ్ వాట్ ద మౌస్ ఎంటర్ ఈవెంట్. ఎప్పుడైతే ఈ స్పెసిఫిక్ ఇక్కడ మనం ఏదైతే మెన్షన్ చేస్తామో, ఓకేనా? ఏదైతే మెన్షన్ చేస్తామో ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ దగ్గరికి ఎప్పుడైతే మౌస్ అనేది వెళ్ళిద్దో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఈ ఫంక్షన్ అనేది ట్రిగ్గర్ అయ్యి మనకేంటంటే ఎగ్జిక్యూషన్ అయితే అవుతదనమాట. ఓకే. అండ్ ఇక్కడ మనం ఏంటంటే సింపుల్‌గా ఒక ఫంక్షన్ లాగా బయట క్రియేట్ చేసుకొని, ఓకేనా? ఇట్లా మనం ఏంటంటే హ్యాండిల్ ఫంక్షన్ మనం ఏంటంటే ఇట్లా ఒక ఫంక్షన్ లాగా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సేమ్ నేను ఈ సింపుల్‌గా నేనేం చేస్తా అంటే హ్యాండిలర్ ఫంక్షన్ ఈ ఓకేనా ప్లస్ కాల్ బై ఫంక్షన్ ఇది ఇలా క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ కామా పెట్టి సింపుల్‌గా మనం హ్యాండిలర్ ఫంక్షన్ అని ఇవ్వచ్చు. ఓకేనా. సో, లెట్ మీ షో యూ. చూసారా? సేమ్ రిజల్ట్ అనేది వస్తది మనకి. ఓకే. సేమ్ రిజల్ట్ అనేది వస్తది. అండ్ ఇప్పుడు ఈ మౌస్ ఎంటర్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక మెథడ్‌లో రాయాలంటే హెచ్1 డాట్ ఆన్ మౌస్ ఎంటర్ ఓకే. అండ్ ఏదైతే నువ్వు ఫంక్షన్ అంటే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావో ఆ ఫంక్షన్ ఇక్కడ పెట్టేసేయి. ఓకే. యాహ్! లెట్ మీ షో యూ. లెట్ మీ కామెంట్ ఔట్ ఇట్. ఓకే. ఈ ఆన్ మౌస్ ఎంటర్ కూడా సేమ్ ఫంక్షనాలిటీ చేసిద్దనమాట. చూసారా? సేమ్ ఫంక్షనాలిటీ ఇదైతే చేసిద్ది. ఆన్ మౌస్ ఎంటర్ ఓకేనా. హెచ్1 డాట్ ఆన్ మౌస్ ఎంటర్. సో, ఇలా ఏంటంటే మనం ఈ అంటే ఈ ఈవెంట్ ఏదైతే మౌస్ ఎంటర్ ఉందో 2 వేస్‌లో రాయొచ్చు. ఒకటేమో యాడ్ ఈవెంట్ లిజనర్ అండ్ అనదర్ వన్ ఈస్ ఆన్ మౌస్ ఎంటర్ ఓకే. అండ్ ఇప్పుడేంటంటే నాకు ఒక రిక్వైర్మెంట్ ఉందండి. లెట్ మీ అన్‌కామెంట్ ఔట్ ఇట్. ఇప్పుడు ఒక టైమ్ చేశాను. ఓకే. అండ్ అనదర్ టైమ్ చేశాను. ఓకే. సో, ఇలా మల్టిపుల్ టైమ్స్ రాకూడదు. నాకేంటంటే ఓన్లీ సింగిల్ టైమ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి ఆ ఫంక్షన్ అనేది. సో, మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా ఇక్కడే ఓకేనా. ఏదైతే ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిద్దో అప్పుడు ఏదైతే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతదో ఆ ఫంక్షన్ లోపల మనం ఏంటంటే ఇలా సంథింగ్ రాస్తాము. ఏమని? హెచ్1 డాట్ ఏదైతే మనం యాడ్ ఈవెంట్ లిజనర్ రాసామో, ఆ లిజనర్ రిమూవ్ చేసేయాలనమాట. ఓకేనా? ఈవెంట్ లిజనర్, రిమూవ్ ఈవెంట్ లిజనర్. ఏ ఈవెంట్ లిజనర్‌ని నువ్వు రిమూవ్ చేయాలనుకుంటున్నారు? మౌస్ ఎంటర్. ఓకేనా? దెన్ ఏ ఫంక్షన్ మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారంటే హ్యాండిలర్ ఫంక్షన్. ఓకేనా? సింపుల్‌గా ఇలా రాస్తామనమాట. లెట్ మీ షో యూ. ఓకే. వన్ టైమ్ ఎగ్జిక్యూట్ అయింది. సెకండ్ టైమ్ చూసారా నాకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. చూసారా?
సెకండ్ టైమ్ ఎగ్జిక్యూట్ కావట్లేదు. ఎందుకంటే ఐ రిమూవ్డ్ ద ఈవెంట్ లిజనర్ ఓకేనా. ఏదైతే నేను మౌస్ ఎంటర్ చేసినప్పుడు హ్యాండ్లర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నానో ఇక్కడ, అదే ఫంక్షన్ నేను రిమూవ్ చేశాను. ఓకేనా. ఫస్ట్ మనం ఎప్పుడైతే హోవర్ చేస్తామో, ఎంటర్ చేస్తామో అప్పుడు ఈ టాస్క్ అనేది రన్ అవుతది. ఈ టాస్క్ రన్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనం ఏం చేస్తున్నాము, రిమూవ్ చేసేస్తున్నాము. రిమూవ్ చేస్తే ఇంక తర్వాత ఏంటి, ఆ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అర్థమైందా? సో, మనం ఇలా ఏంటంటే రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది యూజ్ చేసుకుంటాము. ఓకే. అండ్ ఇక్కడ మౌస్ ఎంటర్‌కే రాసాము. అదే మౌస్ లీవ్ అయినప్పుడు కూడా రాయాలంటే హెచ్1 డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ మౌస్ లీవ్. ఓకే. మౌస్ లీవ్ సింపుల్‌గా నేనేం చేస్తానంటే లెట్స్ సే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నా. కన్సోల్ డాట్ లెట్స్ సే ఎలెక్ట్ ఆహ్, మౌస్ లీవ్ ఈవెంట్ ట్రిగ్గర్. ఓకే. సో, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ టైమ్ ఎంటర్ చేసినప్పుడు ఓకే. చూసారా నాకు మౌస్ లీవ్ ఈవెంట్ కూడా ట్రిగ్గర్ అయింది ఇప్పుడు. చూసారా? మౌస్ లీవ్ ఈవెంట్ కూడా ట్రిగ్గర్డ్ అయింది. సో, ఎంటర్ అయినప్పుడు ఒకటి చేస్తున్నాము. లీవ్ అయినప్పుడు ఇంకోటి చేస్తున్నాము. సో, ఎంటర్ అయినప్పుడు ఎందుకు రాలేదంటే ఇక్కడ మనం రిమూవ్ ఈవెంట్ లిజనర్ కొట్టాం కాబట్టి. ఓకే. సో, ఇట్లా ఏంటంటే మనం ఏంటంటే ఎప్పుడైతే మౌస్ ఎంటర్ చేస్తామో మౌస్ ఎంటర్ రాస్తాము. అదే లీవ్ చేయనప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలంటే మౌస్ లీవ్. ఓకే. సో, మనం ఇలా ఏంటంటే మౌస్ ఎంటర్ ఈవెంట్ అనేది టాస్క్ అనేది ఏమైనా చేయాలనుకుంటే ఇలా పెర్ఫార్మ్ చేస్తాము. సో, నెక్స్ట్ వీడియోలో నేనేంటంటే నేను ఈవెంట్ బబ్లింగ్, ఈవెంట్ క్యాప్చరింగ్ ఇవి చెప్పి ఏంటంటే ఒక చిన్న నావిగేషన్ బార్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఏంటంటే ఎఫెక్ట్స్ అనమాట. లెట్స్ సే ఇప్పుడు మనకి నావ్ లింక్స్ ఉన్నాయన్నమాట. ఏమని హోమ్, అబౌట్ అస్, కెరియర్స్ ఇలా ఏంటంటే కాంటాక్ట్ అస్, నావ్ లింక్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ హోమ్ దగ్గర హోవర్ చేశామో ఇది ఒక్కటే డార్క్ అవ్వాలి. ఓకేనా? ఈ 3 లైట్ అవ్వాలి. అర్థమైందా? ఇది ఒక్కటే డార్క్ అవ్వాలి. ఈ 3 లైట్ అయిపోవాలి. సో, అండ్ ఇక్కడైతే హోవర్ చేస్తే ఇదొక్కటి డార్క్ అవ్వాలి. ఈ 3 ఏవైతే ఉన్నాయో అవి లైట్ అయిపోవాలి. సో, ఆ ఫంక్షనాలిటీ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంప్లిమెంట్ చేయాలంటే మనకేంటంటే కొన్ని ఈవెంట్ లిజనర్స్ తీయాలి. సో, అందుకనే ఐ యామ్ కవరింగ్ ఇట్. ఓకే. యాహ్! నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈవెంట్ బబ్లింగ్, ఈవెంట్ క్యాప్చరింగ్ గురించి చెప్పి సో, నెక్స్ట్ ఆ వీడియో అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ నావిగేషన్ బార్‌ది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.